హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు అవర్ ఛానల్ రోజా వ్లాగ్స్ అండ్ టిప్స్. ఈరోజు వచ్చేసండి మన శ్రమను తగ్గించి ఈజీగా చేసుకునే కొన్ని టిప్స్తో అయితే వచ్చేసాను. అంతేకాకుండా కొన్ని మనీ సేవింగ్ టిప్స్ కూడా చూద్దామండి. ఈ వీడియో కానీ మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మా ఛానల్ ఎవరైనా కొత్తగా చూస్తూ ఉంటే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈరోజు ఫస్ట్ టిప్ వచ్చేసండి, మనము ఏదైనా సరే కొత్త సోపు తీసుకున్న తర్వాత మనము సోపుని తీసేసుకొని ఆ ప్యాకెట్ని పడేస్తూ ఉంటాము. అలా పడేయకుండా దీన్ని కూడా మనం ఏ విధంగా యూజ్ చేసుకోవచ్చో ఇప్పుడైతే చూసేద్దామండి. ఫస్ట్ అయితేనండి మనము సోప్ పేపర్ అయితే ఒకటి తీసుకోవాలన్నమాట. తీసుకున్న తర్వాత రసగుండ్లు ఉంటాయి కదండి, మనం బట్టల్లో సువాసన రావడానికి పెడుతూ ఉంటాము. దాన్ని అయితే ఒకటి తీసుకొని ఈ విధంగా పౌడర్లా చేసుకోవాలండి. కచ్చా పచ్చగా చేసుకున్నా కూడా పర్వాలేదు. ఇంకా చేసుకొని ఇప్పుడైతే ఆ ప్యాకెట్లో వేసేసుకోవాలి. మనకి ఇప్పుడు ఎక్కడ ఓపెన్గా ఉందో అక్కడైతే మనము టేపు వేసి అతికిచ్చేసుకోవాలండి. దాని తర్వాత వచ్చేసి ఒక సూది ఏదైనా తీసుకొని ఈ విధంగా ఆ ప్యాకెట్కి అయితే హోల్స్ చేసుకోవాలి. మనము చేసుకున్న తర్వాత బ్యాక్ సైడు డబుల్ టేప్ గమ్ అయితే అతికించుకోవాలండి. అతికించుకున్న తర్వాత దీన్ని తీసుకెళ్ళి మనము బాత్రూంలో కానీ పెట్టామనుకోండి మంచి సువాసన వస్తుందన్నమాట. మళ్ళీ మనము ఒడే నీళ్ళు ఇలాంటివి కొననవసరం అయితే ఉండదన్నమాట. ఈజీగా ఈ విధంగా ఎందుకు పనికిరాదు అనుకున్న దాన్ని యూజ్ చేసుకొని మనమైతే మనీ అయితే సేవ్ చేసుకోవచ్చు. మరొక టిప్ వచ్చేసండి, మనకి చెవు నొప్పి ఒక్కొక్కసారి అయితే ఎక్కువగా వచ్చేస్తుందండి. పెద్దవాళ్ళకే కానీ చిన్నపిల్లలకు కానీ అలా చెవు నొప్పి వచ్చినప్పుడు దాన్ని భరించడం చాలా కష్టం అండి. అట్లాంటప్పుడు మనమైతే చాలా బాధపడిపోతూ ఉంటాము. ఒక్కొక్కసారి అయితే మిడ్ నైట్లో కూడా మనకి చెవు నొప్పి అనేది వస్తుందండి. అలాంటప్పుడు మనము ఈజీగా ఈ చెవు నొప్పిని ఎలా తగ్గించుకోవచ్చో ఇప్పుడు చూద్దాము. ఫస్ట్ వచ్చేసండి మనము జెండు బామ్ కానీ పిల్లలకి యూజ్ చేసే విక్స్ వేపర్ కానీ తీసుకోవాలండి. కొద్దిగా చేతికైతే తీసుకొని ఈ విధంగా కొంచెం పత్తి తీసుకొని ఆ పత్తికైతే ఈ విక్స్ వేపర్ కానీ జెండు బామ్ కానీ ఏదైనా సరే అండి ఈ విధంగా అప్లై చేసేయాలి. అప్లై చేసిన తర్వాత మనం ఇంకా దీన్ని తీసుకెళ్ళి చెవు దగ్గర అయితే పెట్టుకోవాలండి. లోపలికైతే పెట్టేయద్దండి, కొద్దిగా లోపలికి ఈ విధంగా పెట్టుకోండి. మనకి ఈ జెండు బాము ఘాటైన స్మెల్ ఉంటుంది కదండి, అది మొత్తము ఇంకా చెవులోకి అయితే వెళ్తుందన్నమాట. ఇంకా వెళ్ళడం వల్ల మనకైతే చెవు నొప్పి అనేది 100% తగ్గుతుందండి. మనం చెవు లోపలికి వెళ్ళి జెండు బామ్ అయితే పూయలేం కదా, అందుకని ఈ విధంగా చేయండి. మంచి రిలీఫ్ ఉంటుందండి, అందరికీ యూజ్ అవుతుందన్నమాట. మరొక టిప్ వచ్చేసండి, నేనైతే కొద్దిగా తులసి ఆకులు అయితే తీసుకున్నానండి. తులసి ఆకుల్ని కడిగేసి తీసుకున్నాను అనమాట. తీసుకున్న తర్వాత ఇప్పుడైతే దీన్ని మనము చిన్న రోటిలో వేసుకోవాలండి. రోటిలో వేసుకొని బాగా మనమైతే పేస్ట్ అయ్యేంత వరకు ఈ విధంగా దంచుకుంటూ ఉండాలి. దంచుకొని ఇప్పుడైతే దీన్ని తీసి ఒక బౌల్లోకి అయితే వేసుకోవాలండి. ఈ తులసి మనము దంచుకున్నాం కదా, దాన్ని మొత్తం తీసి ఇప్పుడైతే చిన్న బౌల్లోకి వేసుకోవాలి. బౌల్లో వేసుకున్న తర్వాత కొద్దిగా మనము అల్లం తీసుకోవాలండి. అల్లం పైన తొక్క మొత్తం తీసేసి బాగా కడిగేసి దాని తర్వాత ఇప్పుడు కొంచెం అల్లం తీసుకొని ఈ విధంగా తురుముకోవాలండి. తురుముకున్న తర్వాత ఇప్పుడు వచ్చేసండి మనము తులసి పేస్ట్ చేసి పెట్టుకున్నాం కదండి, అందులో వచ్చేసి ఈ అల్లం రసాన్ని అయితే పిండుకోవాలండి. మనము ఓన్లీ అల్లం రసం మట్టుకే తీసుకోవాలన్నమాట. ఇప్పుడు ఇందులోకి ఒక స్పూన్ వరకు మనము తేనెనైతే తీసుకోవాలండి. తేనె తీసుకొని దీన్ని వచ్చేసి మనము బాగా మిక్స్ చేసుకోవాలి. ఇది మనకి దేనికి ఉపయోగపడుతుందంటే అండి, చిన్నపిల్లల్లో చాలా మందికి దగ్గు ఎక్కువైపోయి ఛాతీలో కఫ అంతా కట్టేస్తుందండి. దాన్ని క్లియర్ చేయడానికి ఇదైతే చాలా బాగా యూజ్ అవుతుంది. అంతేకాకుండా దగ్గు జలుబు కూడా తగ్గుతాయండి. ఒకసారి అయితే ట్రై చేయండి. మరొక యూస్ఫుల్ టిప్ వచ్చేసండి, మనము కుక్కర్లో తరచూ వండుకుంటూ ఉంటాం కదండి, రైస్ కానీ కర్రీలు కానీ ఏమైనా చేసుకున్నప్పుడు అడుగు భాగం అనేది అంటేస్తుందండి. అలా అడుగు భాగం అంటినప్పుడు కింద రైస్ అంతా మాడిపోయి ఉంటుంది, కుక్కర్ కతుక్కో ఉంటుందండి. ఎంత మనము లాగినా సరే గరిటతో రానే రాదనమాట. అలాంటప్పుడు ఒక ప్లేట్లోకి నీళ్లు తీసుకొని కుక్కర్ని పెట్టేయండి. పెట్టేసి ఒక 5-10 నిమిషాలు పెట్టేసామనుకోండి, ఇంకా కుక్కర్ని ఓపెన్ చేసి చూసుకోండి. దాని తర్వాత అయితేనండి మనకి కుక్కర్లో ఉన్న రైస్ కూడా మాడు వాసన అయితే వస్తూ ఉంటుందండి. రైస్ నుంచి మాడు వాసనని తీసేయడానికి మనమైతే ఒక ఆనియన్ తీసుకొని హాఫ్ కట్ చేసుకొని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలండి. కట్ చేసుకున్న తర్వాత ఈ ముక్కల్ని అన్నం లోపల అయితే గుచ్చి పెట్టేయాలండి. ఈ విధంగా గుచ్చి పెట్టడం వల్ల ఆ మాడు స్మెల్ అంతా ఆనియన్ అనేది అబ్జర్వ్ చేసేస్తుంది. ఇంకా రైస్ మొత్తం మనకి ఆనియన్ స్మెల్ అయితే వస్తుందండి. ఆనియన్స్ అన్నం లోపల పెట్టేసి మళ్ళీ మనమైతే కుక్కర్ మూత అయితే పెట్టేసుకొని ఒక 5-10 నిమిషాలు అలా వదిలేసి తర్వాత అయితే కుక్కర్ మూత అయితే తీసేసుకోవాలండి.
ఇంకా మనకైతే అడుగు భాగం అంటినట్టు ఉంటుందండి. రైస్ అయితే అస్సలు మాడు వాసన అయితే రానే రాదనమాట. నెక్స్ట్ టైం ఎప్పుడైనా ఇలా అన్నము మాడిపోయింది అనుకున్నప్పుడు ఈ విధంగా ట్రై చేయండి, చాలా బాగా యూజ్ అవుతుందండి. మనకు అన్నం మాడిపోయిందని కంగారు పడిపోతూ ఉంటాము, అలా కంగారు పడకుండా ఈ విధంగా అయితే ట్రై చేయండి. మరొక టిప్ వచ్చేసండి, మనం మిక్సీ జార్లో మసాలా దినుసులు అవి ఇవి వేస్తూ ఉంటాం కదండి. అవి వేసినప్పుడు నెక్స్ట్ టైం ఇందులో ఏదైనా జ్యూస్ కానీ ఏదైనా చేసుకోవాలి అనుకున్నప్పుడు అండి మనకి అదే స్మెల్ అయితే వస్తూ ఉంటుంది. ఇందులో జ్యూస్ ఏదైనా చేసుకోవాలి అనుకున్నప్పుడు ఈ జ్యూస్లో కూడా మనకైతే మసాలా వాసన వస్తూ ఉంటుందండి. అలా మిక్సీ జార్లో ఎలాంటి బ్యాడ్ స్మెల్ కానీ ఇలాంటి మసాలా వాసన కానీ రాకుండా ఉండాలి అంటే కొద్దిగా కొబ్బరి చిప్పను తీసుకొని గ్యాస్ పైన కాల్చి మనమైతే ఈ మిక్సీ జార్లో వేసుకోవాలండి. వేసుకొని ఇప్పుడైతే ఆ మంటను ఆరిపేయాలి. మంట ఆరిపోయిన తర్వాత ఇప్పుడు ఈ మిక్సీ జార్ పైన ఉన్న మూతనైతే పెట్టేయాలండి. ఈ విధంగా పెట్టడం వల్ల మిక్సీ జార్లో ఉన్న ఎలాంటి బ్యాడ్ స్మెల్ కానీ మసాలా స్మెల్ కానీ ఏది రాదండి. ఈ పొగ అయితే ఆ స్మెల్ని అంతా తీసేస్తుంది అనమాట. ఐ హోప్ ఈ వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నాను. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.